హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదిన్నరగా పెండింగ్ లో ఉన్న జీవో 59 భూముల పరిష్కారానికి కరసత్తు చేస్తోంది. ఈ జీవో కింద 58,000కు పైగా దరఖాస్తులు పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 6,000 రూపాయలు సమకూరుతుందని అంచనా వేస్తోంది. ఒకవైపు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కొనసాగుతుండటంతో వచ్చే నెలలో జీవో 59 పై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్న పేదలకు ఆ భూములను క్రమబద్ధీకరించేందుకు 2014 డిసెంబర్ 30న జీవో 59 ను జారీ చేశారు. 2022-23లో స్వల్ప మార్పులతో ఈ జీవోను పొడిగించారు. దీని ప్రకారం 125 నుంచి 250 గజాల స్థలం ఉన్న వాళ్ళు మార్కెట్ ధరలో 25% చెల్లించాల్సి ఉంటుంది. 250 నుంచి 500 గజాలకు ఉన్నవారు 50% చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే 500 నుంచి 750 గజాలకు ఉంటే 75%, 750 గజాలకు పైబడి జాగా ఉన్నవాళ్ళు 100% చెల్లించి జీవో 58 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జీవో 58 ప్రకారం 125 గజాల లోపు నిర్మాణాలున్న స్థలాలు ఉచితంగా క్రమబద్ధీకరణ చేయబడతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జీవో 59 ను అడ్డుపెట్టుకుని విలువైన భూములను అక్రమంగా క్రమబద్ధీకరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే 20 ఎకరాలకు పైగా భూమిని కొట్టేసే ప్రయత్నాలు జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో 2023 నవంబర్లో జారీ చేసిన కన్వెన్షనల్ డీడ్లను నిలిపివేసి లావాదేవీలపై నిషేధం విధించారు. 2022-23లో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 31,000, మిగతా జిల్లాలో 26,000 దరఖాస్తులతో మొత్తం 57,000 దరఖాస్తులు వచ్చాయని, వీటిని 32,788 దరఖాస్తులను ఆమోదించి డిమాండ్ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. 10,000 మందికి పైగా ధర చెల్లించి కన్వెన్షనల్ డీడ్లు పొందగా 3,000 మందికి పైగా డబ్బులు చెల్లించిన డీడ్లు జారీ కాలేదు. ఈ ప్రక్రియ మధ్యలోనే 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా జీవో 59 పోర్టల్ను నిలిపివేసింది. డిమాండ్ నోటీసుల మేరకు డబ్బులు చెల్లించిన వారు, పాక్షికంగా చెల్లించిన వారు, తనిఖీలు పూర్తి చేసిన వారు, కన్వెన్షనల్ డీడ్లు పొందిన వారు సైతం ప్రభుత్వ నిషేధంతో భూములపై లావాదేవీలు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నారు. అర్హులైన వారికి హక్కులు కల్పించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అక్రమాలను గుర్తించి అర్హులైన వారికి భూములు క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి రాష్ట్ర ఖజానాకు ఆదాయం తేవడంతో పాటు సామాన్యులకు న్యాయం చేయాలని సర్కార్ భావిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘానికి అందిన నివేదిక ప్రకారం ఈ జీవో అమలు చేయడాన్ని నిలిపివేయడానికి ముందు 534 కోట్ల ఆదాయం వచ్చింది. మిగతా దరఖాస్తుల పరిష్కారం ద్వారా 500 కోట్లు, అధిక విలువ గల భూముల క్రమబద్ధీకరణ 5,500 కోట్లు, జీవో 76-118 దరఖాస్తుల ద్వారా 300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.